back to my YouTube channel All Subjects Corner, short form ASC. So today మన టాపిక్ వచ్చేసి సెక్షన్ 7 ఆఫ్ ద RTA Act 2005. సో మన సెక్షన్ 6లో వచ్చేసి RTA అప్లికేషన్ ఎలా పెట్టాలని నేర్చుకున్నాం. సో ఇప్పుడు సెక్షన్ 7లో వాళ్ళు PIOs ఎలా మనకి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేస్తారో చూద్దాం. ఓకే, దిస్ సెక్షన్ outlines the procedure for disposal of requests under the act. ఈ సెక్షన్ అనేది దీని అవుట్లైన్ అంటే దీని హెడ్డింగ్ ఏంటంటే టైటిల్ ప్రొసీజర్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, ఇది మనకి ఏం చెప్తుంది? టైం ఫ్రేమ్ అంటే ఎంతలోపు ఇవ్వాలి, మేనర్ ఆఫ్ డిస్పోజల్ ఎలా డిస్పోజ్ చేయాలి, డిస్పోజల్ యొక్క మేనర్, గ్రౌండ్స్ ఆఫ్ రిజెక్షన్ అంటే రిజెక్ట్ చేస్తారు కదా వాటికి గ్రౌండ్స్. ఓకే, అంటే వాటికి రీజన్స్. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు కీ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 7 ఏంటో చూద్దాం. టైమ్ లిమిట్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు 30 days అంటే ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్. అంటే ఇన్ఫర్మేషన్ అనేది 30 days లోపు మనకి రావాలి ఎలాంటిదైనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసులో మనకి 48 అవర్స్లో రావాలంటే ఏం చేయాలి? ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ కన్సర్న్స్ ద లైఫ్ ఆర్ లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ ఇట్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ ఇన్ 48 hours. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ లైఫ్ అండ్ లిబర్టీ అంటే ఏంటి అంటే మనకి దీని గురించి ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, అసలు ఈ 48 hours ఏ కేసెస్లో వస్తుందంటే ఒకవేళ కనుక అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అతని లైఫ్ లిబర్టీతో కనుక కన్సర్న్ అంటే సంబంధించి ఉంటే అప్పుడు అది అనేది మనకి కేవలం 48 hours ఇచ్చాడు. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు 45 days ఏ కేసులో ఇవ్వాలి? ఇన్ కేసెస్ వేర్ ద రిక్వెస్ట్ ఈస్ మేడ్ టు అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ APIO. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? APIO కదా. అసలు APIO ఎలా ఉంటాడు అంటే అసిస్టెంట్ ఆఫ్ ఎనీ PIO. అంటే CPIOకి అసిస్టెంట్ ఎవరు? ACPIO. ఇంకా స్టేట్కి SPIOకి ఎవరు ఉంటారు? అసిస్టెంట్ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ASPIO. వీళ్ళకి గనక మనకి వీళ్ళలో ఎవరికైనా యాజ్ ద కేస్ మేబీ వీళ్ళకి గనక మనకి ఏదైనా రిక్వెస్ట్ వెళ్ళింది అనుకో అది అనేది 45 days లోపు అయితే ఇవ్వాలి. ఓకేనా? 45 days లోపు అయితే ఇవ్వచ్చు. ఓకే, రైట్. ఓ మై గాష్. ఓకే, ఇప్పుడు చూడండి ఫీ పేమెంట్ అంటే ఇప్పుడు మనం ఫీ పేమెంట్ గురించి చూద్దాం. ద అప్లికెంట్ మస్ట్ బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఎనీ అడిషనల్ ఫీ పేయబుల్ విత్ క్యాలిక్యులేషన్స్. అంటే ఎవరన్నా కానీ అప్లికెంట్ ముందైతే పెడతారు కదా 10 rupees పోస్టల్ ఆర్డర్ని దానికి అతికిచ్చి పెడతారు కదా RTA అప్లికేషన్కి. అలా పెట్టినప్పుడు మనం కొంత డబ్బులు ఇస్తాం. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ మనకి ఎన్ని పేజెస్లో వస్తుందో దాని పేజ్ ఒకవేళ A4 అని A3 సైజ్ అయిందనుకో ఇంటూ 2 అంటే ఒక్క A4 or A3 పేజ్కి మనకి 2 rupees పడుతుంది. అంటే ఎన్ని పేజెస్ ఉన్నాయో దానికి ఇంటూ 2 అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఎనీ అడిషనల్ ఫీ పేయబుల్ అలాంగ్ విత్ క్యాలిక్యులేషన్స్. ఒకవేళ ఏదైనా అడిషనల్ ఫీ ఉందనుకో అది అనేది క్యాలిక్యులేషన్స్తో పాటు మనకైతే ఇన్ఫార్మ్ చేయాలి అప్లికెంట్కి. ఓకే, ఇప్పుడు రీజన్స్ ఫర్ రిజెక్షన్స్కి రీజన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ ఎక్సెప్టెడ్ అండర్ సెక్షన్ 8 or 9 ఆఫ్ ద యాక్ట్ ద అప్లికెంట్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఇన్ రైటింగ్ విత్ రీజన్స్. ఓకే, ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ అనేది సెక్షన్ 8 లేదా 9తో కనుక ఎక్సెంప్షన్ అయి ఉందనుకో అప్పుడు అంటే RTA యాక్ట్ యొక్క సెక్షన్ 8 or 9 అనేది ఉంటుంది అనమాట. సో వాటిలో ఎలా అంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్పుకొని ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అది మనం నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చూద్దాం. ఓకే, ఆ వాటిలో ఉన్న ఎక్సెప్షన్స్తో ఏమైనా కానీ ఉంటే అది అనేది మేము ఇవ్వలేము అని చెప్పారనుకో అప్పుడు దానికి వాళ్ళు అప్లికెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏంటి? రీజన్స్ రాస్తూ ఒక నోటీస్ ఇవ్వాలి. ఓకే, ద అప్లికెంట్ హ్యాస్ ద రైట్ టు అప్పీల్ అగైన్స్ట్ సచ్ ఎ రిజెక్షన్. ఈ అప్లికెంట్కి ఒక రైట్ అనేది ఉంటుంది. ఏంటి? ఆ రిజెక్షన్కి అగైన్స్ట్గా అప్పీల్ చేసే రైట్ అనేది ఉందన్నమాట మన అప్లికెంట్కి. ఓకే, రైట్.
పార్షియల్ డిస్క్లోజర్. ఓకే, ఇప్పుడు పార్షియల్ డిస్క్లోజర్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి డిస్క్లోజ్డ్, ద రెస్ట్ మే బి డినైడ్ విత్ వ్యాలిడ్ రీజన్స్. అంటే ఇప్పుడు ఓన్లీ కొంచెం, అంటే అడిగిన దాంట్లో కంటే పార్షియల్ డిస్క్లోజర్ అంటే ఏంటి, మనకి కొంచెమే, అంటే సగం అలా కొంచెమే ఇవ్వడం. ఇప్పుడు ఇఫ్ ఓన్లీ వన్ పార్ట్, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, అంటే రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్లో ఓన్లీ కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక డిస్క్లోజ్ అయ్యిందనుకో, అది అనేది వేరియస్ రీజన్స్, అంటే 8, 9 ఉన్నాయి కదా, వేరియస్ రీజన్స్తో కనుక వేరే వ్యాలిడ్ రీజన్స్తో మనకైతే దాన్ని డినైడ్ అయ్యిందని చెప్పి మనమైతే రాయాలన్నమాట. ఓకే, నాన్ కంప్లైన్స్ బై పబ్లిక్ అథారిటీ. ఓకే, నాన్ కంప్లైన్స్ బై పబ్లిక్ అథారిటీ అంటే ఫెయిల్యూర్ టు రెస్పాండ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ రిఫ్యూజల్. అంటే ఫెయిల్యూర్ టు రెస్పాండ్ అంటే ఇప్పుడు ఏదైనా పిఐఓకి లేదంటే పబ్లిక్ అథారిటీకి ఏదైనా ఆర్టీ అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడే ప్రిస్క్రైబ్డ్ టైం అంటే 30 days, 48 hours, 45 days లోపు రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం భావించాలి, డీమ్డ్ రిఫ్యూజల్ అంటే మనం భావించాలి అలాగా వాళ్ళు దాన్ని రిఫ్యూజ్ చేస్తుందని చెప్పి భావించాలి. ఓకేనా, ఇప్పుడు మనం అనాలిసిస్ ఆఫ్ సెక్షన్ 7 విత్ రిలవెంట్ కేస్ లాస్తో చూద్దాం. ఓకే, ఒక 2 చెప్తాను, ఒక 3 అలా చెప్తాను, ఎందుకంటే టైం మళ్ళీ లేట్ అయిపోద్ది. ఓకే, టైమ్ బౌండ్ డెలివరీ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ యొక్క టైం బౌండ్ మీద ఒక కేసులో ఉందన్నమాట. కేసు ఏంటి అసలు, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ విశ్వాస్ భాంబుర్కర్. ఇదనేది 2013లో అయితే జరిగింది. ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఏ డిలే ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ వాస్ ఛాలెంజ్డ్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ చేయడంలో డిలే అయిందనమాట. ఈ కేసులో విషయం ఏంటంటే రూలింగ్, ద ఢిల్లీ హైకోర్ట్ held that the public authorities must strictly adhere to the timelines under section 7. Failure to do so undermines the purpose of the RTI Act. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, అప్పుడు అంటే కేసు నడుస్తున్నప్పుడు అది ఢిల్లీ హైకోర్టు నడుస్తుంది కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ పబ్లిక్ అథారిటీస్ అనేవి స్ట్రిక్ట్గా సెక్షన్ 7 ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ చెప్తున్నట్టు వినాలి. సెక్షన్ 7 ఏం చెప్తుంది, 30 daysలో, 48 hours లేదంటే 45 daysలో ఇవ్వాలని చెప్తుంది కదా. అలాగే ఇవ్వాలని చెప్పి ఆ టైంలోపు ఇవ్వకపోతాం, ఈ ఫెయిల్యూర్ టు డూ సో అండర్మైన్స్ ద పర్పస్ ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్. అదనేది పర్పస్ ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ని అండర్మైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద లైఫ్ ఆర్ లిబర్టీ అంటే లైఫ్ ఆర్ లిబర్టీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, 48 hours లోపే రావాలని చెప్పుకున్నాం కదా, అంటే నథింగ్ బట్ 2 days. ఓకే, నథింగ్ బట్ 2 days. ఓకే, ఇప్పుడు ఆ కేసు ఏంటంటే భగత్ సింగ్ వర్సెస్ సిఐసి అండ్ అదర్స్. ఇదనే 2008 సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ మిగతా వాళ్ళు. ఓకే, ఫ్యాక్ట్, అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ద పిటిషనర్ సాట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హిస్ లిబర్టీ బట్ ద పిఐఓ డిలేడ్ రెస్పాండింగ్. అంటే పిటిషనర్ అనేది చెప్పాడు ఇది తన లిబర్టీకి సంబంధించింది, 48 hours లోపు లేదంటే 2 days లోపు ఇవ్వండి అని మెన్షన్ చేశాడు. కానీ పిఐఓ అనేది రెస్పాండింగ్ అనేది పిఐఓ రెస్పాన్స్ అనేది డిలే అయ్యింది కాబట్టి కేసు పడింది. ఇప్పుడు రూలింగ్ ఏంటో చూద్దాం. అంటే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈ కేసుకు ఢిల్లీ హైకోర్టులోనే ఉంది కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ద ఢిల్లీ హైకోర్ట్ రూల్డ్ దట్ ద 48-hour time limit must be strictly enforced if the information concerns the life or liberty of an individual. The phrase life or liberty should be interpreted narrowly to prevent misuse but applied earnestly when valid. ఓకే, అంటే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందంటే 48-hour టైం లిమిట్ అనేది ఖచ్చితంగా వినాల్సిందేదన్నమాట. ఖచ్చితంగా 48 hours లోపు ఇచ్చేయాలి. అది ఒకవేళ కనుక దాని లైఫ్ ఆర్ లిబర్టీకి సంబంధించింది అయి ఉంటే. ఓకే, ఈ ఫ్రేజ్ లైఫ్ ఆర్ లిబర్టీ ఉందని అదనేది స్ట్రిక్ట్, ఇదనేది మిస్యూజ్ చేయకుండా ఉండాలని చెప్పి అయితే చెప్తుంది. ఓకే, దీని గురించి అంత ఈజీగా తీసి పడేయకుండా అయితే ఉండాలని అయితే చెప్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసులో అంటే చూద్దాం. ఫస్ట్ కేసులో జస్ట్ అలా చూడండి, టైం సరిపోదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసులోకి వెళ్ళిపోదాం.
రిజెక్షన్ ఆఫ్ డీమ్డ్ ఈ కేసులో కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు డీమ్డ్ రిఫ్యూజల్, నేను ఓన్లీ ఇంపార్టెంట్ కేసులో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు డీమ్డ్ రిఫ్యూజల్ కేస్ ఏంటి? సర్జిత్ రాయ్ వర్సెస్ ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2006లో అయితే జరిగింది. ఫ్యాక్ట్స్ అంటే ఇందులో ఏంటంటే ద పిఐఓ ఫెయిల్ టు రెస్పాండ్ విత్ ఇన్ 30 days. అంటే 30 days లోపు పిఐఓ అనేది రెస్పాండ్ అవ్వాలి కదా, అది అనేది ఫెయిల్ అయ్యాడు. రూలింగ్ అంటే అప్పుడు ఏంటి? the CSC held that non-compliance with the timeline amounts to be deemed refusal and penalties under section 20 can be imposed on the PIO. ఇప్పుడు ఈ CSC ఏం చెప్పిందంటే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఆ టైం లైన్ లోపు గనక ఇవ్వకపోతే అది అనేది మనకి డీమ్డ్ రిఫ్యూజల్ కింద చూస్తాము. కాబట్టి అతనికి అనేది సెక్షన్ 20 ప్రకారం పెనాల్టీస్ అయితే ఇంపోజ్ చేస్తామనైతే చెప్పింది. ఓకే, ఇప్పుడు పార్షియల్ డిస్క్లోజర్, ఇది కూడా ఒకసారి అయితే చూసేసుకోండి. దాని తర్వాత నోట్ చెప్తాను మీకు ఒకటి, నోట్ కూడా ఇంపార్టెంట్, ఈ కేసులో చూసేసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నోట్ చెప్తాను. నోట్, ఓకే, if the information sought for is concerned with the life or liberty of the person, the same shall be provided within 48 hours of the receipt of the request. In other cases within 30 days of the receipt of the request. Okay, the right to life and liberty of the people consist of, అంటే the right to life and liberty of the people ఏం కన్సిస్ట్ అవుతుందంటే, ఏం కన్సిస్ట్ చేస్తుందంటే, right to go abroad, right to privacy, right against solitary confinement, right against bar fetters, right to legal aid, right to speedy trial, right against handcuffing, right against the delayed execution, right against custodial violence, right against public hangings, right for doctors assistance, right for shelter, etc. ఇవనేవి మనకి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ద పీపుల్ కిందకైతే వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్స్ వచ్చేసి 2K likes. సో తొందరగా కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. బాయ్ బాయ్.